వీక్షకులందరికీ నమస్కారం. గోల్డ్మన్ సాక్స్ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే ఏ దేశానికి లేని అవకాశం భారతదేశానికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా డేటా సెంటర్ల ఏర్పాటుకి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు భారత్ అనుకూలంగా ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణం. 2047 వరకు డేటా సెంటర్లు పెట్టే వారి మీద ఎలాంటి కార్పొరేట్ ట్యాక్స్ కూడా లేదు. సహజంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తూ ఉంటారు కొత్తగా పరిశ్రమలను ప్రోత్సహించారు. కానీ 2047 వరకు ఈ డేటా సెంటర్ల మీద ఎలాంటి ట్యాక్స్ లేకపోగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువ ధరకి భూమిని అందుబాటులోకి తీసుకురావటం, నీటిని ఉచితంగా ఇవ్వటం, విద్యుత్ సదుపాయం విద్యుత్ లైన్లు కల్పించటం, ఇవన్నీ రోడ్డు నెట్వర్క్ని అభివృద్ధి చేసేవడం, ఎయిర్పోర్ట్ సదుపాయాలు సమీపంలోనే ఈ యొక్క డేటా సెంటర్లను ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున డేటా కేంద్రాల ఏర్పాటుకి భారత్ అనుకూలంగా మారింది. ఇప్పటికే విశాఖ సమీపంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో 5 గిగావాట్ల డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU చేసుకున్నాయి. ఈ డేటా సెంటర్లకి 2034 నాటికి 15,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంత విద్యుత్ వాడకం అయితే ఉందో రాబోయే 5-6 సంవత్సరాల్లో ఆ డేటా కేంద్రాలకి అంటే విశాఖపట్నం సమీపంలో ఏర్పాటు చేయబోయే డేటా కేంద్రాలకే 15,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. అయితే సోలార్ విద్యుత్ ప్లాంట్లు 6 నెలల్లోనే ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పంప్డ్ హౌస్ స్టోరేజెస్కి లెక్కే లేదు. విద్యుత్ ఉత్పత్తి గతంలో మాదిరి సంవత్సరాల తరబడి ఆ ప్లాంట్లు పెట్టే ఏర్పాటు లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెద్దగా రావడం లేదు కాబట్టి గ్రీన్ ఎనర్జీకి ఫోకస్ ఉంది కాబట్టి స్వల్పకాలంలోనే ఏడాది కాలంలోనే ప్రొడక్షన్లో కూడా వచ్చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో విశాఖ డేటా భారతదేశంలోనే డేటా రాజధానిగా మారబోతుంది. హైదరాబాద్లో కూడా మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉంది. ఢిల్లీ సమీపంలో ఆల్రెడీ ఇప్పటికీ ఒక డేటా కేంద్రం నడుస్తూ ఉంది. అయితే డేటా కేంద్రాలు వస్తే ఇక తాగటానికి నీరు కూడా ఉండదు అనే ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేదు. విశాఖలో 5 గిగావాట్ల అంటే 5,000 మెగావాట్ల డేటా కేంద్రాలు వచ్చినా వాటి నీటి అవసరం కేవలం 1.5 TMCలు మాత్రమే. అంటే ఒక 15,000 ఎకరాలకి ఎంత నీరైతే సాగుకు ఉపయోగిస్తారో అంత నీరు మాత్రమే. కానీ ఇక కొంతమంది సముద్రం ఎండిపోయిద్ది, విశాఖ నగర ప్రజలకు తాగటానికి ఒక గ్లాసు నీరు కూడా దొరకదు, కరెంటు కూడా మొత్తం వారే లాగేసుకుంటారని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రచారంలో నిజం లేదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారత్ డేటా కేంద్రాలకి రాజధానిగా మారబోతా ఉంది. అందులో విశాఖ నగరం మొదటి ప్లేస్లో నిలవడం తెలుగు వారందరికీ గర్వకారణం. మరో డేటా కేంద్రం కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU చేసుకోబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.